డ్యూయల్ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్. ఈ మూవీ రన్ టైమ్ 1 hour 35 minutes మాత్రమే ఉంటుంది. 28 నవంబర్ 2025 రిలీజ్ అయిన ఈ మూవీ January 9th 2026 నుంచి లైన్ గేట్స్ ప్లే మరియు అమెజాన్ ప్రైమ్ లో రెంటింగ్ స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. నాకైతే వన్ టైం వాచ్ఫుల్ గైస్. స్టోరీలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ జాంబీ అటాక్ తో స్టార్ట్ అవుతుంది. జాంబీస్ ఒక ఇంటిని చుట్టుముడతారు. కట్ చేస్తే ఇంకో ప్లేస్ లో ఒక వ్యక్తి ఫిషింగ్ చేయడానికి వెళ్తూ కనిపిస్తాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే జాంబీ అటాక్ హౌస్ దగ్గర కనిపించిన వ్యక్తి ఇక్కడ కూడా తనే కనిపిస్తాడు. ఫిషింగ్ చేస్తుండగా చెరువులో అతనికి ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. తన వైఫ్ కి ఈ విషయం చెప్తాడు. ఆ నైట్ ఇద్దరు కలిసి ఆ డబ్బు బ్యాగ్ ని ఒక చోట హైడ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే అతని వైఫ్ చనిపోయి ఉంటుంది. అక్కడ నుంచి హీరో ఫుల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ అతనికి తోడుగా ఉంటాడు. ఒక రోజు నైట్ ఆ ఫ్రెండ్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాడు. అక్కడ నుంచి అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక లేడీ సడన్ గా కనిపించి మాయమవుతుంది. ఎవరు కనిపించరు కానీ ఎవరో మాట్లాడుతున్న వాయిసెస్ వినిపిస్తాయి. నార్మల్ చంద్రుడు రెడ్ మూన్ గా ఎందుకు మారుతున్నాడు? రెండు చందమామలు ఎందుకు కనిపిస్తున్నాయి? మూన్ రెడ్ అయినప్పుడు మాత్రమే ఆ వాయిసెస్ ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నదే మిగతా స్టోరీ మొత్తం. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డ్యూయల్ ప్యారలల్ వరల్డ్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒకవైపు జాంబీస్ తో ఒక ఫ్యామిలీ ఇంట్లో చిక్కుకుపోయి ఉంటుంది. ఇంకోవైపు డిప్రెషన్ లో ఉన్న ఒక వ్యక్తి ఈ రెండు వరల్డ్స్ ని ఒకే టైం లైన్ లో ఎలా కనెక్ట్ అవుతారు అనే పాయింట్ డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. ఇక మూన్ రెడ్ గా మారినప్పుడు వేరే వరల్డ్ లో ఉన్న వాళ్ళు కనిపించడం, మళ్ళీ మూన్ నార్మల్ గా అవగానే వాళ్ళు కనిపించకుండా పోవడం, ఇది డైరెక్టర్, రైటర్ కమ్ ఎడిటర్ అయిన సాగిరాజు సురేష్ చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేశాడు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్ గా ఉంటుంది. ఎక్కడా పెద్దగా బోర్ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంటుంది. ఎడిటింగ్ కూడా క్లియర్ గా ఉంది. డ్యూయల్ వరల్డ్స్ ట్రాన్స్ఫార్మేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సింపుల్ స్టోరీ అయినా గ్రిప్పింగ్ నరేషన్, సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ బాగా సెట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి తగ్గట్టుగా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అసలు ఆ జాంబీస్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు అలా ఎందుకు మారారు, ఈ పాయింట్ ని డైరెక్టర్ క్లియర్ చేయడు, అలాగే వదిలేస్తాడు. ఇంకా మూన్ ఎందుకు రెడ్ గా మారుతుంది, నార్మల్ గా ఎందుకు అవుతుంది అన్నదానికి కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కొన్ని సైన్స్ ఫిక్షన్ సీన్స్ పెట్టి అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. డైరెక్టర్ కి ఆడియన్స్ కి థ్రిల్ ఇవ్వాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది కానీ నరేషన్ ని కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇంకా ఆ సెకండ్ వరల్డ్ లో ఉన్న ఆ ఫ్యామిలీ ఎవరు, వాళ్ళకి హీరోకి ఏమైనా రిలేషన్ ఉందా, ఈ పాయింట్ కూడా ఓపెన్ గానే వదిలేస్తాడు. ఎండింగ్ చూస్తే సెకండ్ హాఫ్ పార్ట్ ఉంది అన్నట్లు ఫినిష్ చేస్తాడు. ఇంకా ఫైనల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా మూవీ బాగుంది. జాంబీస్ ఎపిసోడ్ చాలా తక్కువే, జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్ లో మాత్రమే ఉంటాయి. ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతాయి మూవీలో, కానీ 1 hour 30 minutes బోర్ లేకుండా థ్రిల్ ఎంజాయ్ చేయాలంటే ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నా 2.3/5. ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.